ప్రభుత్వంపై జగన్ సీరియస్, పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ అంట. ఇది కథ. వైఎస్ జగన్ ఏదైతే వైసీపీకి ఏదైతే వైసీపీ పార్టీ యొక్క అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా, ఆ ఫేస్బుక్ పేజీ మొత్తం కూడా మాయమైపోయిందట. దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అక్కడ కూటమి ప్రభుత్వం పైన వైఎస్ జగన్. చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ భారతదేశంలో ఎక్కడ కనిపించకుండా పోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఆయన పదునైన విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని ఉద్దేశపూర్వకంగానే కనిపించకుండా చేశారని, ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యనని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, సాగుతున్న అవినీతిని సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తమ పార్టీకి చెందిన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను అకస్మాత్తుగా తొలగించారని, ఇప్పుడు అదే తరహాలో ఫేస్బుక్ పేజీని లక్ష్యంగా చేసుకొని నిలిపేశారని జగన్ ఒక అధికారిక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసినట. సో దీనిపైన వైఎస్ జగన్ అటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై చాలా ఘాటు విమర్శలు చేయడం జరిగింది ఈ ఇష్యూ పైన. సో ఏదైతే మానసికంగా కుంగతీయడానికి, పార్టీని దెబ్బతీయడానిలో కుట్రలో భాగంగానే ఈ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే వైసీపీ అధికారిక ఫేస్బుక్ని కూడా కూటమి ప్రభుత్వమే మాయం చేసింది అని చెప్పేసి వారిపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి అది కూటమి ప్రభుత్వం చేయించిందా, లేదంటే చూస్తూ ఉన్నాం మన గతంలో ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం మెటా మనం ఎలాంటి పోస్టులు పెట్టినా కూడా దానిపైన అది వెనకాల మానిటరింగ్ చేస్తూ ఉంది మెటా. సో అది ఆటోమేటిక్గానే కొన్ని అకౌంట్లు డిలీట్ కూడా చేస్తూ ఉంది, బ్లాక్ కూడా చేస్తూ ఉంది ఆ మెటా అనేది. ఎక్కువ మంది రిపోర్ట్ కొట్టడం లాంటివి కానివ్వండి, లేదంటే ఆ పేజ్లో ఇష్టానుసారంగా ఏదైనా వీడియోస్ పెట్టడం, పోస్టులు పెట్టడము, అసాంఘిక కార్యకలాపాల పట్ల ఏదైనా పోస్టులు పెట్టినట్టయితే మెటా ఆటోమేటిక్గా తీసుకుని దాన్ని బ్లాక్ చేయడమా, రిమూవ్ చేయడమా, పేజ్ని డిలీట్ చేయడమా చేస్తూ ఉంటుంది. మరి మెటా చేసిన పనా, లేదంటే మరి ఇది ఆయన చేస్తున్నట్టుగా మరి కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఈ చర్యలు తీసుకుందన్నది కూడా మరి చూడాలి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో టీఎంసీ ఎంపీలు విలీనం, మమతా బెనర్జీకి కష్టాలు డబుల్. ఎప్పుడైతే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మాజీ ముఖ్యమంత్రి తను మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందో అప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతూ ఉంది మమతా బెనర్జీకి. సో తన ఎంపీలు, ఎమ్మెల్యేలు తాను పెట్టినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. ఆ పార్టీకి లోక్సభలో 28 మంది ఎంపీలు ఉంటే 20 మందికి పైగా ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు మమతా ఇండియా కూటమిలో ఉన్నప్పుడు ఎంపీలు మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబోతున్నారు. మేము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో చేరాము, ఇది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ, మేము అందులో విలీనమయ్యాము, అసలైన టీఎంసీ ఏది అనేది కోర్టు నిర్ణయిస్తుంది అని టీఎంసీ రెబల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశం తర్వాత ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలో రెబల్ వర్గం సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీలోని ప్రత్యేక వర్గంగా ఉండడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే రెబల్ వర్గం విలీనం ఆలోచనతో ప్లాన్ చేసింది. సో ఇది కథ. మమతా బెనర్జీకి అయితే అక్కడ చుక్కలు చూపిస్తూ ఉన్నారు తమ సొంత పార్టీ నాయకులు, నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఆ పార్టీ గుర్తుతో గెలిచి ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాకపోవడంతో సో రెబల్ అవుతా ఉన్నారు మమతా బెనర్జీ పైన. మరి అది ఎంత దూరం వెళ్తుందనేది కూడా మనం చూడాలి. నేను కూడా రోడ్డు మీదకి వస్తా, వర్షాల సమయంలో రోడ్లపై ఉండాల్సిందే, అప్రమత్తతో ముంపును నివారించాలి, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నత అధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైన ఉండాల్సిందేనని, అవసరమైతే తాను కూడా రోడ్డు మీదకి వస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు
ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వర్షాలు, వరద ముప్పు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారట. సో ఏదైతే ఇప్పుడు అంతా కూడా నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి. మనం చూసినాం మొన్న ఒక 2 రోజులకు ఒక గంట గట్టిగా కొట్టింది వాన. ఆ గంట కొట్టిన వానకి హైదరాబాద్ ఆల్మోస్ట్ మునిగిపోయేంత పని అయింది. అయితే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి. ఇప్పుడు వర్షాలు ఏకదాటిగా నిర్విరామంగా కొట్టే అవకాశం ఉంది ఆపకుండా. మరి ఇలాంటి తరుణంలో మరి హైదరాబాద్ ఏ విధంగా ఉండబోతుంది, ఈసారి ముంపు కావచ్చు, ముప్పు ఏ విధంగా ఉండబోతుంది? గతంలో మనం చూసినాం వర్షాకాలం వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు కూడా. ఎక్కడికి వెళ్ళకుండా సో రోడ్డుపై నిలిచి ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా వరదలో కొట్టుకుపోవడము, చాలామంది కూడా అందులో పడిపోయి వరదలో కొట్టుకుపోవడం ఇలాంటి చాలా చూసినాం. మరి ఈసారి వర్షాలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయపడుతూ ఉన్నారు. మరి ఈసారి ఎలా విపత్తు సంభవించబోతుంది, ఎలా ఇబ్బందులు ఉండబోతున్నాయి అనేటువంటి భయం అయితే ముందే పట్టుకుంది. ఎందుకంటే మొన్న జస్ట్ ఒక షాంపిల్ అనుకోండి, ఒక తుఫాను వచ్చే ముందు సైలెంట్ అయితే ఏ విధంగా హెచ్చరిక ఉంటుందో మొన్న ఒక తుఫాన్ లాంటి ఒక హెచ్చరిక అయితే ఇచ్చింది. ఒక్కరోజు వర్షం కొట్టింది, ఆ వర్షానికే అతలాకుతలం అయిపోయింది హైదరాబాద్ కూడా. ట్రాఫిక్ ఒక పక్క వరదలు, ఒక పక్క వాహనాలు కొట్టుకపోవడము, కొంతమంది కరెంట్ షాక్తో చనిపోవడము, ఇవన్నీ కూడా చూసినాం. అలాంటిది ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి. ఇప్పుడు కంటిన్యూస్గా ఈ వర్షం కొడితే మరి పరిస్థితి ఏంటిది అనేది ఇప్పుడు ఒక భయం అయితే పట్టుకుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఇదే ఒక గూగుల్ అయితే కనిపిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు. సో వర్షాలు వస్తే ఎవరైనా సరే రోడ్డుపైనే ఉండాలి. పెద్ద స్థాయి నుండి మొదలుకొని కింద స్థాయి వరకు అందరూ కూడా రోడ్డుపైనే ఉండాలి. అవసరమైతే నేను సైతం బయటికి వస్తా, మీతోనే నేను కూడా డ్యూటీ చేస్తా, అవసరమైతే రోడ్లపై ఉంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ విపత్తును మనం ఆపాలి, ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పేసి అధికారులపైన సీరియస్ అయ్యారు. సమీక్ష సమావేశంలో వీటన్నిపైన మాట్లాడడం జరిగింది. సో నేను కూడా వస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవసరమైతే నేను కూడా